ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్లో ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని ఫామ్ అయినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, ట్రెండ్ ఏంటి, అదేవిధంగా టార్గెట్ ఏంటి, ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ కనుక ఈ స్టాక్లో చేస్తే స్టాప్ లాస్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ లెవెల్స్ని ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఒక స్వింగ్ ట్రేడర్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ స్టాక్ యొక్క లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 0.2% అయితే పెరగడం జరిగింది. 76.55 రూపీస్ దగ్గర అయితే స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనం క్లియర్గా గమనించవచ్చు. స్టాక్ యొక్క టెక్నికల్ చార్ట్ని అదేవిధంగా ప్రైస్ యాక్షన్ని కనుక మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక అబ్జర్వ్ చేస్తే 50-డే మూవింగ్ యావరేజ్ కానీ 200-డే మూవింగ్ యావరేజ్ కానీ ఈ రెండింటి కంటేను బిలో ట్రేడ్ అవ్వడాన్ని అయితే మనము గమనించవచ్చు. డైలీ టైం ఫ్రేమ్లో మనకి డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఈ స్టాక్ యొక్క చార్ట్ని కనుక మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్లో కనిపించిన వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. న్యూ ప్రైస్ లెవెల్ని అయితే క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కరెక్షన్ అయితే అవ్వడం మనకి కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే, ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలని అనుకుంటే ఇందులో లెవెల్స్ ఏంటి? సో యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాక్ 76.5 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇఫ్ ఈ స్టాక్ కనుక ఫాలో అవుతూ నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్లో 70 రూపీస్ లెవెల్ దగ్గరికి కనుక వస్తే మీరు ఫ్రెష్ బై ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టార్గెట్ విషయానికి వస్తే మనం 100 రూపీస్ ఆర్ అబోవ్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. టాప్ లాస్ వచ్చేసి 61 రూపీస్ అవుతుంది. అదేవిధంగా టార్గెట్ అయితే 100 రూపీస్ అవుతుంది అనమాట. ఇవి ప్రజెంట్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి న్యూ లెవెల్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.